జై హింద్ దోస్తో వెల్కమ్ టు మై ఛానల్ డిఫెన్స్ ఫాలో 1619 అండ్ ఈ రోజు మన టాపిక్ చూసుకుంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. అదే మనం చూసుకుంటే ఎస్ఎస్బి ఇంటర్వ్యూ గురించి అనమాట. సో చాలా మంది తమ్ముళ్ళు నాకు ఏంటంటే కామెంట్ చేస్తున్నారు ఫ్రీక్వెంట్ గా. ఎందుకంటే నేను రీసెంట్ గా ఒక ఎన్డీఏ గురించి ఒక వీడియో చేశాను. ఎన్డీఏ అసలు కంప్లీట్ డీటెయిల్స్ అంటే దానికి కూడా అంటే అది ఎందుకంటే ఎన్డీఏ కూడా చూసుకుంటే మనకి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ రిలేటెడ్ అనమాట. సో చాలా మంది ఏంటంటే అందులో కూడా కామెంట్ చేశారు, అన్న ఎస్ఎస్బి ఇంటర్వ్యూ గురించి ఒక మంచి వీడియో చేయండి. అండ్ దాంతో పాటు చూసుకుంటే ఏఎఫ్ఎంసీ గురించి ఒక వీడియో చేశాను, ఆర్మర్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ గురించి. సో దానికి కూడా ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకుంటే ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ, సో దానికి కూడా చూసుకుంటే ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉండాలన్నమాట. సో ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో అందువల్ల ఏంటంటే చాలా మంది బ్రదర్స్ నాకు కామెంట్ చేస్తున్నారు ఫ్రీక్వెంట్ గా, అన్న ఎస్ఎస్బి ఇంటర్వ్యూ గురించి ఒక వీడియో చేయండి. సో ఈ రోజు అయితే నేను ఈ వీడియోలో ఎస్ఎస్బి ఇంటర్వ్యూ గురించి ఏదైతే ఫస్ట్ డే ఉంటుందో స్క్రీనింగ్ ఉంటుందో, స్క్రీనింగ్ నుంచి డే 5 వరకు కంప్లీట్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే ఏ విధంగా ఉంటుంది అండ్ దానికి సంబంధించిన టాపిక్స్ ఏమి ఉంటాయి అండ్ డే 1లో ఏముంటుంది, డే 2లో ఏముంటుంది, డే 3లో ఏముంటుంది, డే 4లో ఉంటుంది అండ్ డే 5లో ఏముంటుంది. ఆఫ్టర్ ఒకవేళ కానీ మీరు కానీ 5 days కానీ కంప్లీట్ అయిపోతే ఆ తర్వాత మీకు మెడికల్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో ఇప్పుడు వరకు ఎవరైనా సరే ఒకవేళ కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుని లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ఈ రోజు టాపిక్లోకి వెళ్ళిపోతే ఎస్ఎస్బి ఇంటర్వ్యూ గురించి అనమాట. సో ఎస్ఎస్బి ఇంటర్వ్యూ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఆల్రెడీ నేను నోట్ చేసుకుని రావడం జరిగింది అనమాట. సో మీరు అడగొచ్చాను నోట్ చేసుకుని ఎందుకు వచ్చామని. సో నోట్ చేసుకుని నేను ఎందుకు వచ్చానంటే దీని గురించి చూసుకుంటే మీరు 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అంటే నాకు ఆలోచన అనమాట. సో ఏ ఒక్క టాపిక్ కూడా ఏ ఒక్క పాయింట్ కూడా మీరు మిస్ అవ్వకూడదు, 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది మీ వరకు ప్రతి ఒక్కరికి చేరాలని మంచి ఉద్దేశంతో నేనైతే మాత్రం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది చూసుకుంటే మీకు 3 pages ఉందన్నమాట. 5 daysని మనం 5 minutes చెప్పాలంటే చాలా కష్టం. సో అందువల్ల ఏంటంటే నేను టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక 3 pagesలో రాసుకొని వచ్చాను. సో కంప్లీట్గా నేను ఈ వీడియోలో చెప్తాను అనమాట. సో డే 1లో ఏముంటుంది, డే 2లో ఏముంటుంది అని కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. అండ్ ఆఫ్టర్ 5 days తర్వాత మీకు లిస్ట్ ఎలాగ వస్తుంది అండ్ దాని తర్వాత ఏ ప్రాసెస్ ఉంటుందని కూడా ఈ వీడియోలోనే చెప్పడం జరుగుతుంది అనమాట. సో లేట్ చేయకుండా వీడియో కాబట్టి ఫస్ట్ మనం మాట్లాడకపోతున్నాం డే 1 గురించి. సో డే 1 అంటే అందరికి చాలా అంటే చాలా వరకు తెలుసు, స్క్రీనింగ్ ఉంటుంది డే 1లో చూసుకుంటే. స్క్రీనింగ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఎస్ఎస్బి ఇంటర్వ్యూలో మీరు కంటిన్యూ అవ్వాలి, 5 days మీరు సక్సెస్ఫుల్గా లీడ్ చేయాలనుకుంటే మీరు డే 1లో కానీ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తేనే మీరు మిగిలింది ఏదైతే ఇంటర్వ్యూ ఉందో అది కంటిన్యూ చేయడం జరుగుతుంది అనమాట. సో మీకు ఫస్ట్ మాట్లాడుకుంటే డే 1 గురించి. సో డే 1లో మీరు మాట్లాడుకుంటే ఏ టాపిక్స్ ఉంటే అసలు దాన్ని ప్రాసెస్ అనేది మీరు చెప్పబోతున్నా. సో డే 1లో కానీ మీరు చూసుకుంటే ఫస్ట్ కానీ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్లో కానీ మీరు చూసుకుంటే ఓఐఆర్ టెస్ట్ ఉంటుంది అనమాట. ఓఐఆర్ టెస్ట్ అనమాట. సో ఓఐఆర్ టెస్ట్ అంటే ఆఫీసర్ ఇంటెలిజెన్సీ రేటింగ్ అనమాట. సో ఇందులో కానీ మీరు చూసుకుంటే వెర్బల్ రీజనింగ్ ఉంటుంది అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ ఉంటుంది. సో రీజనింగ్ అంటే చాలా మందికి తెలిసిందే కదా, నాన్ వెర్బల్ రీజనింగ్ కూడా. అందులో టాపిక్స్ ఏముంటాయి, సో ఈ టాపిక్స్ అనేవి కూడా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నా. ఫస్ట్ కానీ మీరు చూసుకుంటే నెంబర్ ఉంటుంది, నెంబర్ సిరీస్ అండ్ ఆల్ఫాబెట్ సిరీస్ ఉంటుంది, అనలాగ్ ఉంటుంది, కోడింగ్ డీకోడింగ్ ఉంటుంది, బ్లడ్ రిలేషన్షిప్ ఉంటుంది, డైరెక్షన్స్ ఉంటాయి, ఆడ్ వన్ అవుట్ ఉంటుంది అండ్ లాజికల్ రీజనింగ్ ఉంటుంది అనమాట. సో ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి నోట్ పాయింట్స్ చెప్తాను అనమాట. ప్రతి డే కూడా అంటే ఒక టాపిక్ చెప్తే దానికి సంబంధించి నోట్ పాయింట్స్ చెప్తాను. ఆ నోట్ పాయింట్స్ మీరు నోట్ చేసుకోండి. ఎందుకంటే ఈ నోట్ పాయింట్స్ అనేవి నేను చెప్పినవి కాదు. సో ఎవరైతే డిఫెన్స్లో ఉన్న సీనియర్స్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళ నుంచి నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అనమాట. వాళ్ళు చెప్పిన నోట్ పాయింట్స్ అనేవి నేను చెప్తున్నా. సో ఇందులో నోట్ పాయింట్స్ చూసుకుంటే మీకు వచ్చే స్పీడ్ అండ్ యాక్యురసీ అనమాట. సో మీరు ఎంత ఫాస్ట్గా చెప్తున్నారు అండ్ ఎంత కరెక్ట్గా చెప్తున్నారు, యాక్యురసీ చెప్తున్నారు అనేది ఏదైతే మీకు ఫస్ట్ ఓఆర్ టెస్ట్ ఉంది కదా అందులో మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే పీపీడీటీ టెస్ట్ ఉంటుంది అనమాట. సో పీపీడీటీ టెస్ట్ అంటే ఇంకేముండదు, ఇందులో మీకు ఒక పిక్చర్ చూపిస్తారు. ఆ పిక్చర్లో కానీ మీరు చూసుకుంటే ఆ పిక్చర్లో వాళ్ళు చెప్పిన పాయింట్స్ ఏంటంటే ఆ పిక్చర్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఏజ్ ఏంటి, జెండర్ ఏంటి, ఏ సిచ్యువేషన్లో ఉన్నారు అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీరు చూసి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక 6 seconds or 7 seconds ఉంచుతారు. ఆ టైంలో మీరు మొత్తం ఆ పిక్చర్ మీరు అనలైజ్ చేసి మీరు ఒక స్టోరీని క్రియేట్ చేయాలన్నమాట. సో అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మీరు ఒక స్టోరీ క్రియేట్ చేయాలన్నమాట. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఏదైతే స్టోరీ క్రియేట్ చేస్తారు కదా ఆ స్టోరీ అంతటి కూడా మీరు లాస్ట్లో గ్రూప్ డిస్కషన్లో చెప్పాల్సి వస్తుంది అనమాట. సో ఇందులో నోట్ పాయింట్ అనమాట. వాళ్ళు చెప్పిన నోట్ ముందు ఆల్రెడీ చెప్పాను నేను. నోట్ పాయింట్స్ అనేది నేను చెప్పాను కదా, ఎవరైతే డిఫెన్స్ ఆల్రెడీ సర్వీస్ చేస్తున్న ఆఫీసర్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఇదంతా కూడా యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళు చెప్పిన నోట్ పాయింట్స్ అనమాట. ఇవన్నీ కూడా నువ్వు కన్సిడర్ చెయ్యి, ఇంపార్టెంట్ అని చెప్పారనమాట. నోట్ వచ్చేసి ఇందులో ఏంటంటే మీనింగ్ఫుల్ స్టోరీ రాయాలి. ఏదైతే మీరు స్టోరీ రాశారో ఆ స్టోరీ కంప్లీట్గా మీనింగ్ఫుల్గా ఉండాలంట. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్లో అందరి ముందు మీరు చెప్పాలి. చెప్పేటప్పుడు మెయిన్ ఏంటంటే ఇందులో చెప్పింది ఏంటంటే అబ్జర్వేషన్. మీరు ఏదైతే ఫోటో చూసారు కదా దాన్ని యాక్చువల్గా చెప్పాలంటే మంచిగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇమాజినేషన్. ఫోటో చూసిన వెంటనే మీ మైండ్లో ఒక స్టోరీని క్రియేట్ చేసుకోవాలంట. సో ఏదైతే మీరు ఫోటో చూస్తారు కదా ఫోటో చూసిన వెంటనే ఒక మంచి స్టోరీని మీరు ఇమాజిన్ చేసుకోవాలి. నెక్స్ట్ కమ్యూనికేషన్ అంటే
అక్కడ ఎంతమంది పర్సన్స్ ఉన్నారు, వాళ్ళు ఏ టాపిక్ గురించి కమ్యూనికేషన్ చేస్తున్నారు అనేసి మీరే ఒక మంచి ఇమాజినేషన్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అంటే గ్రూప్ బిహేవియర్ అనమాట. సో గ్రూప్ బిహేవియర్ అంటే ఏదైతే మీ సరౌండింగ్స్లో ఉన్న గ్రూప్ ఉంటారు కదా, గ్రూప్ మెంబర్స్, వాళ్ళందరితో మీరు ఏ విధంగా బిహేవ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి లిజనింగ్. సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అంట లిజనింగ్ అనేది. సో మీతో ఉన్నవారు అంటే ఫర్ సపోజ్ మీరు ఏదైతే ఇంటర్వ్యూ ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి వెళ్ళారో ఆ రోజు మీతో పాటు వచ్చే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారు ఒక స్టోరీని, అది కూడా మీరు విని తర్వాత మీరు చెప్పడానికి అది చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పడం జరిగిందనమాట. ఇది మీకు వచ్చేసి డే 1 అనమాట. సో డే 1లో కానీ మీరు కానీ ఒకవేళ నిజంగా సెలెక్ట్ అయితే తర్వాత మీకు డే 2కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో డే 1లో ఆల్రెడీ నేను చెప్పాను. సో వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్, దాంతోపాటు పీపీడిటీ. సో ఈ రెండింటి గురించి మంచిగా ఫోకస్ చేయండి. ఏదైతే మీరు ఫస్ట్ డే 1 కానీ సక్సెస్ అయిపోతే నెక్స్ట్ మనం మాట్లాడుకోవడం డే 2 గురించి మాట. డే 2లో కానీ మీరు చూసుకుంటే సైకలాజికల్ టెస్ట్ ఉంటుందంట. సో సైకలాజికల్ టెస్ట్లో కానీ చూసుకుంటే మీకు ఫస్ట్ వచ్చి TAT ఉంటుంది, TAT. సో ఇందులో మీకు ఏంటంటే కొన్ని పిక్చర్స్ చూపిస్తారనమాట. కొన్ని పిక్చర్స్ చూపిస్తే అందులో మీరు ఒక స్టోరీని క్రియేట్ చేయాలి. సో స్టోరీ అంటే దీంట్లో కూడా వాళ్ళు కొన్ని నోట్ పాయింట్స్ చెప్పారనమాట. నేను ప్రతిదంటే ఒక నోట్ పాయింట్స్ మాత్రం మీరు నోట్ చేసుకోండి. ఆల్రెడీ నేను స్క్రీన్ మీద కూడా చూపిస్తాను అనమాట, నేను ఏదైతే పేపర్ పట్టుకున్నా దాని గురించి. ఎందుకంటే ఇవన్నీ కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, తర్వాత మీకు ఇవన్నీ కూడా కొంచెం యూస్ఫుల్గా ఉండొచ్చు అనమాట. సో నోట్ పాయింట్ ఏం చెప్పారంటే సిచ్యువేషన్. సో వాళ్ళు ఏదైతే ఫోటో చూపించారో ఆ ఫోటోలో ఉన్న సిచ్యువేషన్ మీరు హ్యాండిల్ చేయాలన్నమాట. ఫస్ట్ అక్కడ ఏ సిచ్యువేషన్లో ఉంది, నెక్స్ట్ వచ్చే ప్రాబ్లమ్. సో అక్కడ ఏ ప్రాబ్లం ఉంది, యాక్షన్, మీరేం యాక్షన్ తీసుకుంటారు దాని గురించి. నెక్స్ట్ ఏంటంటే రిజల్ట్ అనమాట. మీరు తీసుకున్న రిజల్ట్ వల్ల మీరు తీసుకున్న ఏదైతే యాక్షన్ ఉంది కదా, మీరు తీసుకున్న యాక్షన్ వల్ల ఎలాంటి రిజల్ట్ వస్తుందని మీరు ఒక మంచి ఏదైతే వాళ్ళు ఫోటో చూపించారో దాన్ని బట్టి ఒక స్టోరీ క్రియేట్ చేయాలన్నమాట. సో యాక్చువల్గా చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఎగ్జాంపుల్ కూడా వాళ్ళే చెప్పారు. ఆ ఎగ్జాంపుల్ కానీ మీరు చూసుకుంటే ఫర్ సపోజ్ ఏంటంటే ఒక ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది అనుకోండి. సో ఫైర్ యాక్సిడెంట్ జరిగేటప్పుడు అందులో మీ సిచ్యువేషన్ ఏంటి, ఫైర్ యాక్సిడెంట్, ప్రాబ్లం ఏంటి. సో అందులో అది హాస్పిటల్, ఎవరైనా సివిలియన్స్ ఉన్నారా, ఎవరైనా పర్సన్స్ ఉన్నారా అని. సో యాక్షన్, మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు దాని గురించి, మీ సరౌండింగ్స్లో ఎవరైనా ఉన్నవాడిని పిలుస్తారా, లేదంటే మీరే ఓన్గా యాక్షన్ తీసుకుంటారు. రిజల్ట్, సో దగ్గరలో మీరు తీసుకున్న యాక్షన్ వల్ల ఎలాంటి రిజల్ట్ వచ్చింది అనేది ఈ ఏదైతే TAT ఉంది కదా, TATకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది మీకు వచ్చే ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చూసుకుంటే WAT, వ్యాట్ అనమాట, వర్డ్ అసోసియేషన్ టెస్ట్ అనమాట. అంతే. ఇందులో ఏంటంటే మీకు ఒక వర్డ్ ఇస్తారు. సో ఆ వర్డ్ని మీరు యూజ్ చేసుకుని ఒక మంచి సెంటెన్స్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. సో అది మీకు వచ్చేసి పాజిటివ్గా ఉండాలి అండ్ న్యాచురల్గా ఉండాలంట. అంటే ఏదో ఆర్టిఫిషియల్గా రాయాలని రాయడం కాకుండా కొంచెం న్యాచురల్గా ఉండేటట్టు రాయడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పారనమాట. సో నెక్స్ట్ వచ్చి SRT ఉంటుంది అనమాట, సిచ్యువేషన్ రియాక్షన్ టెస్ట్ అనమాట. సో ఇందులో ఏంటంటే మనకు ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ ఇస్తారంట. సో ఒక సిచ్యువేషన్స్ ఇస్తారు, దీనికి సంబంధించిన నోట్ పాయింట్స్ చెప్తాను, దాన్ని బట్టి మీకు ఎగ్జాంపుల్ చెప్తే మీకు దీని గురించి అసలు SRT టెస్ట్ అంటే ఏంటని అర్థమైపోద్ది. ఫస్ట్ కామన్ సెన్స్ అనమాట. సో ఫస్ట్ కానీ మీరు చూసుకుంటే కామన్ సెన్స్ అనమాట, కామన్ సెన్స్ ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే డెసిజన్ మేకింగ్, నెక్స్ట్ అంటే రెస్పాన్సిబిలిటీ, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అనమాట. సో కామన్ సెన్స్ అంటే వాళ్ళు మీకు ఏం చెప్తారంటే ఎగ్జాంపుల్గా వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే మా సార్స్. సో ఫర్ సపోజ్ నువ్వు ఏదైనా మంచి ఎగ్జామ్కి వెళ్తున్నావు, మీకు ఇంపార్టెంట్ ఎగ్జామ్కి వెళ్తున్నావు. సో ఆ టైంలో మీకు ఏంటంటే ఏదైతే మీరు బైక్ మీద వెళ్తున్నారో, వెహికల్ మీద వెళ్తున్నారో, ఆ బైక్ అనేది మీకు హ్యాండ్ ఇవ్వడం జరిగింది. సో అక్కడి నుంచి ఏదైతే మీ ఎగ్జామ్ సెంటర్ ఉందో అక్కడికి వచ్చేసి 3 km డిస్టెన్స్ ఉందని అనుకోండి, ఎగ్జాంపుల్గా అనుకోండి. మీ దగ్గర ఉన్న టైం వచ్చేసి 30 minutes. సో ఫస్ట్ వచ్చిన నోట్ పాయింట్ అంటే కామన్ సెన్స్ అనమాట. కామన్ సెన్స్ అంటే మీకున్న కామన్ సెన్స్ ఉపయోగించి, సో యాక్చువల్గా చెప్పాలంటే 3 km అనేది మీరు 30 minutes అంటే చాలా ఎక్కువ, మీరు ఈజీగా బై రన్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. బట్ కామన్ సెన్స్ ఉపయోగించి ఏదైనా వెహికల్ కోసం వెయిట్ చేస్తారా, లేదంటే డెసిజన్ మేకింగ్. సో మీరు ఏ డెసిజన్ తీసుకుంటారు అంటే మీరు పరిగెట్టి కూడా వెళ్ళొచ్చు, లేదంటే వేరే వెహికల్ ఏదైనా వస్తుందని వెయిట్ చేయొచ్చు లిఫ్ట్ కోసం అనమాట. సో డెసిజన్ మేకింగ్, మీరు ఏ డెసిజన్ తీసుకుంటారు అనేది ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చి రెస్పాన్సిబిలిటీ, మీకున్న రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఎందుకంటే ఇన్ టైంలో మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్తేనే మిమ్మల్ని అలౌ చేస్తారు, అది వచ్చేసి మీకు రెస్పాన్సిబిలిటీ అనమాట. సో అది కూడా మీరు ముందుగానే ఆలోచించాలి. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, ఆ టైంలో మీరు మీ మైండ్ ఏ విధంగా యూజ్ చేస్తారు అంటే నేను చెప్పింది ఏంటి, బై వాక్ వెళ్తారా, బై రన్ చేసుకుని వెళ్తారా, లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తారు, లేదంటే మీరు ఆల్రెడీ స్పేర్ వెహికల్ ఏదైనా సరే ముందుగానే అరేంజ్ చేసి ఉంచుకున్నారా. అంటే ఈ విధంగా వాళ్ళు ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు. నేను ఇదే ఇస్తారని చెప్పాను, ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ ఇస్తారు, దాన్ని మీరు ఏ విధంగా సాల్వ్ చేస్తారని ఇంపార్టెంట్ అనమాట. సో ఆల్రెడీ నోట్ పాయింట్స్ చెప్తాను ఈ టాపిక్ గురించి. సో నెక్స్ట్ మనకు వచ్చేసి SDT అనమాట, సెల్ఫ్ డిస్క్రిప్షన్ టెస్ట్ అనమాట. సో SDT అంటే ఇంకేం లేదు, సెల్ఫ్ డిస్క్రిప్షన్ టెస్ట్ అనమాట. అంటే మీ గురించి మీరు మీ సొంతంగా అంటే మీ సెల్ఫ్ అనమాట, మై సెల్ఫ్ అంటారు కదా. సో మై సెల్ఫ్ గురించి రాయాలన్నమాట. ఫస్ట్ వచ్చి మీ పేరెంట్స్ గురించి ఏమనుకుంటారు. సో మీ పేరెంట్స్ మీ గురించి ఏమనుకుంటారు అంటే మా అబ్బాయి కానీ అమ్మాయి కానీ నా గురించి ఏమనుకుంటున్నారు అంటే మా పిల్లడు ఎలాంటోడు, మా అమ్మాయి ఎలాంటిదని మీ పేరెంట్స్, మీ మదర్ కానీ ఫాదర్ కానీ మీ బ్రదర్ కానీ ఏ విధంగా అనుకుంటారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ గురించి ఏ విధంగా అనుకుంటారు అంటే ఒక మంచి పర్సనా, వెల్ విషరా, లేదంటే అందరికి హెల్పింగ్ నేచర్ ఉన్నవాడా. సో వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారో అది మీరు ఖచ్చితంగా జెన్యూన్గా రాయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి టీచర్స్ అనమాట, ఏదైతే మీ స్కూల్ టీచర్స్ కానీ కాలేజ్ టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఒకసారి కాల్ చేయండి, కాల్ చేసి ఒకసారి అడగండి సార్ మీ ఒపీనియన్ ఏంటి నా మీద. నెక్స్ట్ ఫ్రెండ్స్ అనమాట, ఏదైతే బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఏదో తాగుబోతు బ్యాచ్ కాదు, ఏదైతే మీ గురించి జెన్యూన్గా తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు అడగండి. నెక్స్ట్ ఏంటంటే మీ స్ట్రెంత్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి, అండ్ మీ ఫ్యూచర్లో ఎలా మిమ్మల్ని ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారు. సో ఇదన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ కూడా
SDT సెల్ఫ్ డిస్క్రిప్షన్లో ఉంటాయి అనమాట. ఇవైతే మాత్రం ఖచ్చితంగా మీరు మంచిగా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ రాయండి, తప్పులేదు. మీరు అది నెగిటివ్ అయినా సరే నో ప్రాబ్లం అనమాట. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ రాయడం మంచిది అనమాట నన్ను అడిగితే. సో నెక్స్ట్ మనం మాట్లాడుకుంటున్నాం డే 3 అనమాట. డే 2 అయితే ఇక్కడికి మనం కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం మాట్లాడుకుంటాం డే 3. సో డే 3లో మనం చూసుకుంటే GTO టాస్క్స్ ఉంటాయి అనమాట. GTO టాస్క్ అంటే గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్ అనమాట. సో GD ఉంటుంది, అందులో గ్రూప్ డిస్కషన్ అనమాట. సో టాపిక్ ఇస్తారు, ఒక టాపిక్ ఏదైనా ఇవ్వచ్చు టాపిక్, అది నేను చెప్పలేను. యాక్చువల్గా చెప్పాలంటే మా సార్స్ చెప్పింది నాకు ఏంటంటే సోషల్ మీడియా కానీ, ఎడ్యుకేషన్ కానీ, డిఫెన్స్ కానీ, టెక్నాలజీ కానీ, యూత్ కానీ. ఫర్ సపోజ్ ఒకవేళ కానీ ఎగ్జాంపుల్గా చెప్తున్నా, సోషల్ మీడియా గురించి కానీ ఒక గ్రూప్ డిస్కషన్ అయ్యేటప్పుడు సోషల్ మీడియా గురించి చెప్పండి అంటే మీరు అప్పుడు ఏం చెప్తారు? సోషల్ మీడియాల గురించి ఏదైతే సోషల్ మీడియా వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఉన్నాయో వాటి గురించి మాత్రమే చెప్పండి. సోషల్ మీడియా ద్వారా మనకి ఏదైనా న్యూస్ కానీ వేగంగా తెలుసుకోవచ్చు. సో ఏదైతే మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుందో అది మాత్రమే చెప్పాలి. సో నోట్ పాయింట్ అనేది ఇందులో కూడా ఉంది. నోట్ పాయింట్ కానీ మీరు చూసుకుంటే క్లియర్గా ఉండాలి. మీరు ఏది చెప్పినా సరే క్లియర్గా ఉండాలి అండ్ యూస్ఫుల్ పాయింట్స్ చెప్పాలి. సో మీరు చెప్పే పాయింట్స్ ఏంటంటే ఓకే, మీతో వచ్చిన సరౌండింగ్స్, మీ గ్రూప్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం యూస్ఫుల్గా ఉండాలన్నమాట. లిజన్. సో ప్రతి దాంట్లో చెప్పింది ఏంటంటే లిజన్ అనమాట. గ్రూప్ డిస్కషన్ ఎప్పుడైనా సరే ఎవరైనా సరే మీ గ్రూప్లో ఉన్న వాళ్ళు మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక టాపిక్ గురించి చెప్పేటప్పుడు ఎంత పాజిటివ్గా చెప్తున్నారు అనేది మీరు వినటం వల్ల ఏంటంటే నెక్స్ట్ చెప్పేటప్పుడు మీకు కూడా మంచి పాయింట్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునేది ఏంటంటే GPA అనమాట, గ్రూప్ ప్లానింగ్ ఎక్సర్సైజ్ అనమాట. సో ఏదైతే మనకి GPA టెస్ట్ ఉందో, GPA టెస్ట్లో కానీ మీరు కానీ చూసుకుంటే ఒక మ్యాప్ ఇస్తారు, ఒక ప్రాబ్లం ఇస్తారు అండ్ ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారంట. సో దీనికి సంబంధించి నోట్ పాయింట్స్ చెప్తాను. సో దానితో పాటు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో దాన్ని ఇదే విధంగా అడుగుతారు. సో దాన్ని మీరు కన్వర్ట్ చేసుకోండి అనమాట. సో నోట్ పాయింట్ కానీ చూసుకుంటే ప్రాబ్లం ఐడెంటిఫై. సో మీకు ఏదైతే ప్రాబ్లం ఇచ్చారో ఫస్ట్ ఆ ప్రాబ్లం మీరు ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రియారిటీ డిసైడ్ చేయాలి. దీనికి మనం ప్రియారిటీ ఫస్ట్ ఇవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే రిసోర్సెస్ ఉపయోగించాలి. ఏదైతే మీ దగ్గరలో ఉన్న రిసోర్సెస్ ఉంటాయి కదా, ఏమి ఇచ్చారో మీకు అనేసి అది ఉపయోగించుకో. గురించి ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఫర్ సపోజ్ అనుకోండి, ఎగ్జాంపుల్గా చెప్తున్నా, వాళ్ళు మీకు ఏం చేస్తారంటే ఈ GPAలో మీకు ఏం చేస్తారంటే ఒక మ్యాప్ ఇస్తారు. ఫస్ట్ ప్రాబ్లం ఏదైనా చూసుకుంటే ఒక పర్సన్కి ఆ ప్లేస్లో యాక్సిడెంట్ అయిందని చెప్తారు. సో ఇప్పుడు మీకు చూసుకుంటే ఆల్రెడీ మ్యాప్ ఉంది. ప్రాబ్లం చూసుకుంటే ఒక పర్సన్కి యాక్సిడెంట్ అయింది. సిచ్యువేషన్ ఏంటి? అబ్బాయికి సర్వర్గా అంటే చాలా ఎక్కువ దెబ్బలు తగిలాయి, ఏదంటే లేదు నార్మల్గా ఫస్ట్ ఎయిడ్ చేసే సిచ్యువేషన్స్ ఉన్నాయని మీరు ఫస్ట్ చూసుకోవాలన్నమాట. సో ప్రాబ్లం ఐడెంటిఫై ఆల్రెడీ మీరు చేస్తారు. నెక్స్ట్ ప్రియారిటీ డిసైడ్ చేయాలి. అంటే ఏంటి? అబ్బాయికి చాలా ఎక్కువ దెబ్బలు ఉన్నాయనుకోండి, మీరు ఏం చేస్తారు? ఏదైనా కొంచెం పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారనమాట. లేదు చిన్నవి ఫస్ట్ ఎయిడ్ లాగా ఉంటే దగ్గరలో ఏదైనా చిన్న హాస్పిటల్ ఉన్నా మీరు తీసుకెళ్ళిపోతారు అనమాట. సో అంటే ప్రియారిటీ, అంటే ఆ ప్రియారిటీని మీరు డిసైడ్ చేయాలన్నమాట. ఎక్కడికి తీసుకెళ్ళాలనేది మీరే డిసైడ్ అవ్వాలి. నెక్స్ట్ రిసోర్సెస్, మీ దగ్గరలో ఏమున్నాయి అంటే మీ దగ్గరలో ఏమైనా బైక్ ఉందా, లేదంటే ఏదైనా షోరూమ్ ఉందా, లేదంటే దగ్గరలో ఏమైనా హాస్పిటల్ ఉన్నాయా, లేదంటే అంబులెన్స్కి ఏమైనా దగ్గరలో ఛాన్సెస్ ఉన్నాయా అనేది మీరు ముందుగానే చూసుకోవాలన్నమాట. అవన్నీ కూడా ఇందులో వస్తాయి అనమాట. GPAలో ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తారు. మీరు ఏ విధంగా మీ మైండ్ యూస్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్పుడు మీరు ఒక ప్లాన్ చేసుకోవాలి. ఆ ప్లాన్ మీరు ఎగ్జిక్యూట్ చేయాలి. దానికి ఒక మంచి రిజల్ట్ రావాలి. ఇదంతా కూడా మీరు చూసుకుంటే GPAలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చి PGT అనమాట, ప్రోగ్రెసివ్ గ్రూప్ టాస్క్ అనమాట. సో గ్రూప్ మొత్తానికి కూడా ఒక ఆప్టికల్ ఇస్తారనమాట. ఆప్టికల్స్ అంటే మీకు చాలా మందికి తెలిసిందే. ఇందులో మళ్ళీ నోట్ పాయింట్స్ చెప్తాను చూడండి. టీం వర్క్ ఉండాలి, కోఆపరేషన్ ఉండాలి, ప్లానింగ్ ఉండాలి అండ్ లీడర్షిప్ ఉండాలి. సో ఆప్టికల్స్ అంటే అందరికి చాలా వరకు తెలిసిందే. మంకీ రోప్ కానీ, వెర్టికల్ రోప్ కానీ, 9 feet డిచ్ కానీ, లేదంటే 6 feet వాల్ కానీ. సో ఈ విధంగా కొన్ని ఆప్టికల్స్ ఉంటాయి, చాలా వరకు తెలుసు. డిఫెన్స్లోకి వస్తే మీకు తెలుస్తుంది. సో అవన్నీ కూడా మీరు ఒక టీం ప్రకారంగా చేయాల్సి వస్తుంది అనమాట, అదంతా కూడా. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోతున్నాం ఏంటంటే గ్రూప్ ఆప్టికల్ రేస్ అనమాట. సో ఏదైతే గ్రూప్ ఆప్టికల్ రేస్ ఉందో దీన్ని కూడా మనకి ఏంటంటే స్నేక్ రేస్ అని కూడా అంటారట. సో ఏదైతే గ్రూప్ మెంబర్స్ ఉంటారు కదా, సో గ్రూప్ మెంబర్స్ అందరూ కలిసి కూడా ఆప్టికల్స్ని క్రాస్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇది ఫిఫ్త్ టెస్ట్ కానీ చూసుకుంటే SGT టెస్ట్ అనమాట. ఇందులో మనం చూసుకుంటే గ్రూప్ని 2 గ్రూపులుగా డివైడ్ చేస్తాను అనమాట. ఏదైతే మీకు ఫస్ట్ నుండి ఒక గ్రూప్ ఉంది కదా, మీరు ఏవైతే టాస్క్లు కూడా కంప్లీట్ చేస్తారు కదా, ఆ గ్రూప్ని వీళ్ళు ఏం చేస్తారంటే 2 గ్రూపులుగా డివైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీన్ని డివైడ్ చేయడం వల్ల ఏంటంటే ఇండివిజువల్గా, ఎందుకంటే ఒక చిన్న గ్రూపులుగా డివైడ్ అయిపోతాయి. దానివల్ల ఏంటంటే మీ ఎబిలిటీ ఏంటి అండ్ మీ కాంట్రిబ్యూషన్ ఏంటి అనేది మనకి స్పెసిఫిక్గా తెలియడం జరుగుతుంది అనమాట. సో ఇదనేది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ SGT టెస్ట్ అనేది. సో ఈ విధంగా చూసుకుంటే మనకి ఏంటంటే కంప్లీట్గా 3 days అనేది మనకి ఇంటర్వ్యూ అనేది కంప్లీట్ అయిపోవడం జరిగింది. సో నెక్స్ట్ మనం వెళ్ళిపోతాం ఏంటంటే డే 4కి అనమాట. సో డే 4లో కానీ మనం చూసుకుంటే GTO ఉంటుంది అనమాట. GTO ప్లస్ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుందంట. ఫస్ట్ కానీ మాట్లాడుకుంటే ఇండివిజువల్ ఆప్టికల్స్ అనమాట. సో ఫస్ట్ మనం చూసుకుంటే మనకి ఏదైతే డే 3లో మనం చూసుకుంటే గ్రూప్గా ఉండి ఆప్టికల్ని క్రాస్ చేయడం జరిగింది. అదే మనం డే 4లో కానీ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి మనకి ఇండివిజువల్ ఆప్టికల్స్ అనమాట. మీరు ఇండివిజువల్గా
ఏదైతే ఆప్టికల్స్ ఉంటాయో నేను ముందే చెప్పాను కదా, మంకీ రోప్ కానీ, వెర్టికల్ రోప్ కానీ, 9 ఫీట్ డిచ్ కానీ, ఏదైతే 8 ఫీట్ వాల్ కానీ, ఏవైతే ఆప్టికల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు ఇండివిజువల్గా క్రాస్ చేయాలన్నమాట. సో ఇందులో వాళ్ళు ఏం కన్సిడర్ చేస్తారంటే కరేజ్, అంటే మీరు ఏ విధంగా చేస్తున్నారు, అంటే మీలో ఉన్న ధైర్యం ఏంటి. నెక్స్ట్ ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్, మీరు ఫిజికల్గా ఫిట్గా ఉన్నారా లేదా. నెక్స్ట్ వచ్చి స్పీడ్ అనమాట, మీరు ఎంత స్పీడ్తో మీకు ఇచ్చిన ఆప్టికల్స్ని క్రాస్ చేస్తున్నారు. ఫోర్త్ చూసుకుంటే రిస్క్ అండ్ టేకింగ్ ఎబిలిటీ, సో మీరు రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారా లేదా అనేది ఈ టెస్ట్లో వాళ్ళు చూడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి కమాండ్ టాస్క్ అనమాట. సో ఈ కమాండ్ టాస్క్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. డే 4లో ఉండే కమాండ్ టాస్క్ అనేది, ఎందుకంటే ఇందులో మీరు ఒక కమాండర్గా ఉంటారనమాట. ఈ కమాండర్గా ఉండమంటే ఇంకేట్లేదు, ఏదైతే మీ గ్రూప్లో చెప్పాను కదా మీకు గ్రూప్ ఉందని, సో ఆ గ్రూప్లో మీకు ఒక 2 మెంబర్స్ని ఇస్తారు. ఆ 2 మెంబర్స్కి మీరు కమాండ్ చేయాలన్నమాట. కమాండ్ చేసి మీకు ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తారనమాట. ఆ ప్రాబ్లమ్ని మీరు కమాండ్ చేస్తూ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. మీరు పని చేయకూడదు, వాళ్ళతో చేయించాలన్నమాట. ఏదైతే మీ గ్రూప్లో ఉన్న 2 మెంబర్స్ ఇస్తారని చెప్పాను కదా, వాళ్ళని మీరు తీసుకొని వాళ్ళతో మీరు టోటల్ పని అనేది చేయించడం అనేది జరుగుతుంది అనమాట. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇందులో నోట్ పాయింట్స్ అనమాట. నోట్ పాయింట్స్ చూసుకొని సిచ్యువేషన్ అండర్స్టాండింగ్, ఏదైతే మీకు ఇచ్చారో ఒక సిచ్యువేషన్ ఇచ్చారో దాన్ని మీరు ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ప్లాన్, మీరే ముందు ప్లాన్ చేయాలి. నెక్స్ట్ అయితే హెల్పర్స్కి క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. ఎవరైతే నేను ముందే చెప్పాను కదా, 2 హెల్పర్స్ ఇస్తారండి మీ గ్రూప్లో, వాళ్ళిద్దరికి కూడా మీరు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలన్నమాట. సో నెక్స్ట్ అంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నమాట. సో ఎగ్జాంపుల్గా చెప్తాను, ఫర్ సపోజ్ అనుకోండి మీకు దగ్గరలో ఏదైనా సరే, మీకు చెప్తాను ఒక 500 మీటర్స్లో మీకు ఏదైనా సరే అగ్గి పెట్టడం స్టార్ట్ చేస్తారన్నమాట. స్టార్ట్ చేసి ఫస్ట్ అయితే సిచ్యువేషన్ అండర్స్టాండ్, మీరు ఫస్ట్ అగ్గి స్టార్ట్ అయింది ఓకే, ఆ సరౌండింగ్స్లో ఏమైనా పర్సన్స్ ఎవరైనా ఉన్నారా, లేకుంటే ఆ దగ్గరలో ఎక్కడైనా ఆయిల్ కానీ పెట్రోల్ కానీ సంబంధించిన బంకులు కానీ ఆ టైప్ ఆఫ్ ఏమైనా ఉన్నాయా అనేది సిచ్యువేషన్ అండర్స్టాండ్. నెక్స్ట్ ప్లాన్, మీరు ఏం ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ అది హెల్పర్స్, ఏదైతే మీకు చెప్పాను కదా 2 హెల్పర్స్ ఇస్తారని, వాళ్ళకి ఏ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఫస్ట్ మన సేఫ్టీ మనం చూసుకోవాలి. నెక్స్ట్ అయితే ఆ దగ్గరలో ఉన్న అగ్గికి దగ్గరలో ఉన్న ఎవరు కూడా ఎలాంటి ఇంజురీస్ అవ్వకుండా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలన్నమాట మీరు. సో నెక్స్ట్ ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వ్, ఖచ్చితంగా మీరు వాళ్ళిద్దరిని ఉపయోగించి మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. బట్ మీరైతే మాత్రం ఎటువంటి పని చేయకూడదు, వాళ్ళతో చేయించాలన్నమాట. ఇది కానీ మీరు చూసుకుంటే కమాండ్ టాస్క్ అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఫైనల్ గ్రూప్ టాస్క్ అనమాట, FGT ఉంటుంది అనమాట. సో గ్రూప్ మొత్తం కలిసి ఒక టాస్క్ కంప్లీట్ చేయాలి. ఇదైతే ఈజీగా అయిపోద్ది అనమాట, ఇందులో అయితే పెద్ద ప్రాబ్లం ఏట్లేదు. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఏంటంటే పర్సనల్ ఇంటర్వ్యూ అనమాట. సో పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట డే 4లోనే. పర్సనల్ ఇంటర్వ్యూలో చూసుకుంటే నార్మల్గా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే అబౌట్ యువర్ సెల్ఫ్, మీ గురించి ఏంటి, యువర్ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ ఎవరు ఉంటారు, యువర్ ఎడ్యుకేషన్, మీ ఎడ్యుకేషన్ ఏంటి, నువ్వు ఎంతవరకు చదువుకున్నావు. ఎడ్యుకేషన్ గురించి కానీ అడిగితే యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి, వై, ఎందుకు, యువర్ అంటే నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, వీక్ సబ్జెక్ట్ ఏంటి, అండ్ నీకు మీ స్ట్రెంత్ ఉన్న సబ్జెక్ట్ ఏంటి అడుగుతారు. సో నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏంటంటే నువ్వు వై డూ యూ వాంట్ టు జాయిన్ NDA, సో నువ్వు NDAలోనే ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నావు, దానికి రీజన్ ఏంటి. సో ఇది ఖచ్చితంగా అడిగే క్వశ్చన్ ఎప్పుడు కూడా. సో నెక్స్ట్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లోనే ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నావు, వై నాట్ అదర్ కెరియర్, సో డిఫెన్స్లోనే ఎందుకు రావాలనుకుంటున్నాం ఒక ఆఫీసర్గా. సో బయట చాలా ఉన్నాయి కదా, సో ఆ విధంగా ఎందుకు ట్రై చేయట్లేదు. ఈ 3 క్వశ్చన్స్కి అయితే మీరు ఎప్పుడు కూడా రెడీ అయ్యి ఉండాలన్నమాట NDA ఇంటర్వ్యూ కానీ వెళ్తే. సో నెక్స్ట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ అనమాట, ఏదో ప్రెజెంట్ నేషనల్ ఇష్యూస్ కానీ ఇంటర్నేషనల్ ఇష్యూస్ కానీ వీటి గురించి మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే డిఫెన్స్ రిలేటెడ్ డెవలప్మెంట్స్ అనమాట. సో డిఫెన్స్ రిలేటెడ్ గురించి ఏవైనా సరే, బ్రహ్మోస్ గురించి కానీ ఏవైనా సరే డిఫెన్స్ రిలేటెడ్ గురించి ఏదైనా సరే అప్డేట్స్ ఉంటే అవన్నీ కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. నెక్స్ట్ అంటే స్పోర్ట్స్ అనమాట, జనరల్ థింగ్స్ స్పోర్ట్స్ గురించి ఇవి మీకు ఉండాలన్నమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే డే 5 అనమాట. సో డే 5లో మీకు ఏం జరుగుతుంది, డే 5లో కానీ మీరు చూసుకుంటే కాన్ఫరెన్స్ ఉంటుంది అనమాట. కాన్ఫరెన్స్లో చూసుకుంటే ఓవరాల్గా కన్సిడర్ చేస్తారు ఏదైతే మీకు ఫస్ట్ ఇంటర్వ్యూ SGT టెస్ట్ కానీ, సో టోటల్ కంప్లీట్ అనమాట, కమాండ్ టెస్ట్ కానీ టోటల్గా డే 1 నుంచి డే 4 వరకు మీరు చేసిన కంప్లీట్ ఓవరాల్గా ఏదైతే చేస్తారో దాన్ని అంతటి కూడా కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఫైనల్ రిజల్ట్ అనమాట. సో డే 5నే మీకు డే 5 ఉంటుంది కదా, ఆ రోజు మీకు ఫైనల్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. అందులో చూసుకుంటే రికమెండెడ్ అండ్ నాట్ రికమెండెడ్ అని వస్తుంది. సో రికమెండెడ్ అంటే మీరు సెలెక్ట్ అయినట్టు, నాట్ రికమెండెడ్ అంటే అవునట్టు. ఒకవేళ కానీ మీరు కానీ 5 days SSB ఇంటర్వ్యూ కానీ మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటే, మీరు కానీ SSB ఇంటర్వ్యూకి రికమెండ్ అయితే మీకు తర్వాత మెడికల్ అవుతుంది. సో మెడికల్లో చూసేది ఏంటంటే హైట్ చూస్తారు, వెయిట్ చూస్తారు, ఐసెట్ చూస్తారు, ENT అంటే చెవులు చూస్తారు, డెంటల్ పళ్ళు గురించి చూస్తారు అనమాట, బ్లడ్ టెస్ట్ చేస్తారు, యూరిన్ టెస్ట్ చేస్తారు, చెస్ట్ చూస్తారు, ఎక్స్పెన్స్ వస్తుంది కదా 80+5 ఉండాలి, 85 ఉండాలి. అండ్ ఫిజికల్ ఎగ్జామినేషన్, ఏదైతే ఫిజికల్ టెస్ట్లు ఉంటాయి కదా మనకి, ఫిజికల్ ఉంటాయి. అండ్ ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ఏదైనా హ్యాండ్ బెండ్స్ కానీ ఇవి ఏమైనా ఉంటే ఇవన్నీ చెక్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది మనం చూసుకుంటే ఓవరాల్గా 5 daysకి సంబంధించిన SSB ఇంటర్వ్యూ అనమాట. సో SSB ఇంటర్వ్యూ గురించి కానీ మీకు కానీ ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు ఖచ్చితంగా మీరు కింద కామెంట్ చేయొచ్చు. అంటే ఏదైతే నేను ఇప్పటి వరకు ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్పానో ఇదైతే 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్. నేను వేరే పర్సన్స్ ఎవరైతే డిఫెన్స్లో ఆల్రెడీ జాబ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నేను కనుక్కొని ఒక 4-5 మెంబర్స్ ఆఫీసర్స్ నేను కనుక్కొని వాళ్ళ దగ్గర నుంచి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు చెప్పడం అయితే జరిగింది. మీకు కానీ ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ మంచి వీడియోలో కలుద్దాం. జై హింద్, జై భారత్.